నమస్తే అండి. మా జంగాడు డిజిటల్ నెట్వర్క్ వినియోగదారులందరికీ కూడా ధన్యవాదాలు మరియు నమస్కారాలండి. ఎందుకంటే ధన్యవాదాలు చెప్పండి, ఇప్పటివరకు మీరు చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ని మీరు ఆదరిస్తూ వెళుతూ ఉన్నారు. అందులో ప్రత్యేకంగా నేను ఎండీగా ఉంటూ కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ నేనే హోస్ట్ చేస్తూ ఉండడం, దానికి మీరు ఆదరణ కల్పించడం, చాలామంది మరిన్ని కార్యక్రమాలు చేయమని అడగడం చేస్తూ మమ్మల్ని అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశాను. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో కొత్త అంశంతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రతి ఒక్కడం కూడా కొంతమంది 10th వరకు చదివి మానేస్తారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల రకరకాల కారణాలు. కొంతమంది ఇంటర్మీడియట్ వరకు చదివి ఆగిపోతారు, కొంతమంది డిగ్రీలు కూడా చేస్తుంటారు. ఈ రోజుల్లో ప్రస్తుతం ఇంజనీరింగ్ డిగ్రీ కానీ లేకపోతే బీఎస్సీ లాంటి డిగ్రీలు చేస్తే ఏ పట్టణాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఏదో చిన్న జాబ్ వస్తుందనే నమ్మకంతో అయితే ఉండడం, తద్వారా తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఉద్యోగం వస్తుందన్న ఒక భరోసాతో అయితే ఉన్నది. కానీ 10th వరకు ఆగిపోయిన విద్యార్థులు ఉంటారు, లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఆగిపోయాక నెక్స్ట్ ఏంటి, మేము ఏం చేయాలి అంటే మాకు ఉద్యోగం రాదా, చదవలేనంత వరకు ఇక్కడ మా జీవితం ఆగిపోతూ మా తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఏదైతే వృత్తి విద్య, అది వ్యవసాయం అవ్వచ్చు, వ్యవసాయ కూలీలుగా ఉండొచ్చు, వడ్రంగి మేస్త్రులుగా ఉండొచ్చు, ఆ వృత్తిలోనే నేర్చుకుంటూ వెళ్ళిపోవాలా, దానికంటూ ఒక మంచి ప్రభుత్వాలు కానీ డిజైన్ చేసిన కోర్సులు ఏమన్నా ఉన్నాయి, వృత్తి విద్యా కోర్సులు చదువుకొని సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా మంచి పొజిషన్ వస్తుంది అనే కోర్సులు ఏమైనా ఉన్నాయండి అనేవారికి నెక్స్ట్ ఏంటి అని ఆగిపోకుండా మీరు ఖచ్చితంగా వీటికి కూడా 10th అయ్యాక ఇంటర్మీడియట్ అయ్యాక కూడా మీకు కోర్సులు అనేవి డిజైన్ చేయబడ్డాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే మన ప్రాంతం వాళ్ళకి ఎక్కువగా అవగాహన లేదు, అది సిటీలో ఉన్న వాళ్ళకైతే బాగా అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు కాలేజీలో గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అయితే జాయిన్ అయ్యి అందులో కోర్స్ తీసుకుని వెంటనే వాళ్ళు జాబు పొందుతూ వస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్తోనే అటువంటి మన ప్రాంత వాళ్ళకి అందించాలని వృత్తి విద్యా కోర్సులు నేర్పుతున్న కాలేజీలు కూడా మన ప్రాంతానికి రావడం శుభసూచకం. అందులో 1 సంవత్సరం క్రితం వచ్చిన నెట్ ఇన్స్టిట్యూట్ ఒకటి మన ముందుకు వచ్చింది. మీ కాలేజీ పేరండి? శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాత్యాయని వొకేషనల్ కాలేజ్. ఆ కాలేజీ నుంచి వారు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా వచ్చారు. మీరు ఒకసారి మా ప్రేక్షకులు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు సింహాద్రి రాంపవన్, ఈ కాత్యాయని వొకేషనల్ కాలేజ్ కరస్పాండెంట్ని. ఈ వృత్తి విద్యా కోర్సుల గురించి చెప్పగానే ఇది అందరికీ తెలియాలని, ఇలాంటి వృత్తి విద్యా కోర్సుల వల్ల చాలా బడుగు బలహీన వర్గాలు, చదువు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్న డబ్బులు పెట్టుకుని చదువుకోలేని వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఈ కోర్సులు చదువుకోవడం ద్వారా తొందరగా ఉపాధి పొందొచ్చు. ఉపాధి కాకుండా ఇంకా మేము ఎదురుగా చదవాలి అనుకుంటే కనుక ఇంకా పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అని మీ అందరికీ తెలియపరచడానికి నేను ఒక చిన్న అవకాశంగా ఉపయోగించుకుంటున్నాం. అలాగే మీరే. అందరికీ నమస్కారం. నేను గత 15 సంవత్సరాల నుండి ఈ వృత్తి విద్యా కోర్సు వొకేషనల్ కోర్స్ ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఉన్నాను. దీని మీద కొంత విద్యార్థులకు అవగాహన తెప్పించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాం. అసలు వృత్తి విద్య అంటే ఏమిటి, దాని వివరాలు అలాంటివన్నీ కూడా ఎటువంటి సందేహాలు లేకుండా మీకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలని ఈ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వచ్చాం. సార్ నమస్తే అండి. మీరు మంచి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం, మీరు కూడా రావడం, ఇక్కడ కాలేజీ స్థాపించడానికి అది మంచి శుభసూచకం మా ప్రాంత పిల్లలకి. అయితే చాలామంది విన్నారు వొకేషనల్ కోర్సు అంటూ వింటారు. అసలు వొకేషనల్ కోర్స్ అంటే ఏంటి, దాని విద్యా అర్హత ఏంటి, అది ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ అనేది చెప్పగలుగుతారు? నిజంగా సార్, వొకేషనల్ విద్య అంటే వృత్తి విద్య అని తెలుగులో అంటాం. వాస్తవంగా మనము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కింద ఉండేటువంటి జనరల్ కోర్సెస్ తీసుకుంటూ ఉంటారు, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ ఇలాంటి కోర్సులు. అయితే సేమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ క్రిందనే మరొక లెఫ్ట్ లెగ్ లాగా వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. దాంట్లో ఎంఎల్టీ అని, అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ అని, అలాగే ఎల్ఎండి అని, అలాగే మా సిపిఎం అని, అలాగే ఫిషరీస్ అని, అలాగే ఈటీ, పిఎస్టీటీ, తర్వాత ఫిజియోథెరపీ, ఇలాగ చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక 20-22 కోర్సులు ఉన్నాయండి. సెకండ్ లెగ్లో ఉన్నాయండి ఉంచారు. అయితే ఇక్కడ ఏంటంటే స్కిల్ బేస్డ్ కోర్స్ అన్నమాట. ఇప్పుడు ఎంపీసీ చదువుకుంటే వాళ్ళకి ఎటువంటి నైపుణ్యం రాదు, సర్టిఫికేట్ ఉంటుంది, కంపల్సరీగా వాళ్ళు పై చదువుకోవాలి. కానీ ఇక్కడ మనకేంటంటే వీళ్ళు మన దగ్గర కోర్స్ అయిపోయిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగంలో స్థిరపడిపోవచ్చు వెంటనే. మళ్ళీ అప్రెంటిస్ కోర్సులు ఎక్స్ట్రా కోర్సు తీసుకోని అక్కర్లేదు. అవసరం అనుకుంటే పై చదువులకు వెళ్ళొచ్చు, దాంట్లో వల్ల అది వేరే విషయం.
సింపుల్గా చెప్పాలంటే చిన్న చదువుతో చిన్న ఉద్యోగంలో స్థిరపడిపోవడానికి, త్వరగా స్థిరపడడానికి అనేక మెండైన అవకాశాలు ఉండేటువంటిది వృత్తి విద్యా కోర్సు. ఇప్పుడు ఈ కోర్స్ చదవకుండా మామూలుగా కూడా వాటిలో జాయిన్ అయ్యి 2-3 ఏళ్ళకి ట్రైన్డ్ అవుతారు. ఎంత ట్రైన్డ్ అయినా 10 ఏళ్ళు ఉన్నా ప్రొఫెషనలిజం రాదు. ఈ కోర్సు చేసి సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు వెళుతుంటే ఒక ప్రొఫెషనలిజంగా అది చూడండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎన్నాళ్ళైనా ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి, ఇన్ని సంవత్సరాలు ఉన్నా అని అందరూ. అలాగే మీ కోర్సు ఓకే అండి, డ్యూరేషన్ ఎన్ని అంటారు సార్? ఇది ఇంటర్మీడియట్ లాగానే 2 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతాయో వాళ్ళతో పాటు మా వొకేషనల్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అది అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కేవలం ఇంటర్మీడియట్ చదువుతారు. ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీ తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఎంపీసీ చదువుతారు. మనకేంటంటే ఒక కోర్స్ ఏదైనా తీసుకున్నట్లయితే దీంట్లో వాళ్ళు స్కిల్ కూడా వచ్చేస్తారు. ఇంటర్మీడియట్ వస్తుంది, స్కిల్ సర్టిఫికేట్ కూడా అంటే థియరిటికల్ నేర్పుతారు, అక్కడ ప్రాక్టికల్ కూడా 50% ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వెళ్ళాక జాబ్ చేయాలంటే ఏం చేయాలో ఇక్కడే నేర్పేస్తా ఉంటారు. అవును. ఇది చాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ కోర్సుతో ఎండ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా పై చదువు కావాలంటే ఇంకా వెళ్ళిపోవచ్చు. ఉన్నాయి సార్. అలాగే సార్, ఇప్పుడు విద్యార్హత ఏంటి మీ వొకేషనల్ కోర్సులో? ఇంటర్మీడియట్ బోర్డు అంటున్నారు, ఇంటర్మీడియట్ ఎక్కువనాక కనీస విద్యార్హత ఏంటి సార్? ఏదైనా 10th పాస్ అయితే సరిపోతుంది, ఏం అక్కర్లేదు. 10th పాస్ సరిపోతుంది. ఇది కూడా సింగిల్ సిట్టింగ్ 10th ఉంటుంది కదండి, అది ఏపీఓఎస్ఎస్ ద్వారా పాస్ అయినటువంటి విద్యార్థులు అర్హులే దీనికి కూడా అర్హులు అవుతారు. పాస్ అయితే చాలు సార్. అలాగేనండి, ఇప్పుడు ఈ కోర్సులు ఎంచుకోవడంలో మీరు చాలా 21, 22 ఉన్నారు. మీ కాలేజీ ఎటువంటి కోర్సులు ఆఫర్ చేస్తుందండి మీరు చెప్పండి. మా కాలేజీ వచ్చి ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ నర్సింగ్ కోర్సు, సిపిఎం క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ కోర్సు, ఎల్ఎంఎండి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ డైరింగ్ కోర్సు. ఈ కోర్సులు అంటే వెటర్నరీ అనొచ్చా? వెటర్నరీ అనొచ్చు. ఈ కోర్సులో శ్రీ కాత్యాయని వొకేషనల్ కాలేజ్ జంగారెడ్డిలో మేము ఆఫర్ చేస్తున్నాం. దీని డ్యూరేషన్ వచ్చి 2 years అండి, 2 సంవత్సరాల కాల పరిమితి. దీనికి గవర్నమెంట్ నుంచి కూడా స్కాలర్షిప్ అనేది పిల్లలకి వస్తుంది. అయితే ఒకటండి, ఇప్పుడు మీరు చేస్తున్న కోర్సులో ఇప్పుడు జనరల్గా పెద్ద చదువులకు కూడా ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా. ఈ కోర్సులో అంటే మీరు ప్రైవేట్ కాలేజ్ కూడా ఖచ్చితంగా ఎంతగానో ఫీజు పెట్టడంతో మీరు స్టాఫ్ మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం అప్లికేబుల్ కోర్సులు ఇది కూడా ఉంది, అది ఫీజు రియంబర్స్మెంట్లో. అవునండి, ఇది కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏ విధంగా స్కాలర్షిప్ అమ్మఒడి ఎలా వస్తాయో అది మన వొకేషనల్ ఎడ్యుకేషన్ జరిగిన ప్రతి విద్యార్థికి అదే స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వారు ఉచిత హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేయడం అనేది ఈ కోర్సులో జాయిన్ అయ్యొచ్చు, ఆ అవకాశం కూడా ఉంటుంది. అంటే హాస్టల్ మీరు ఆల్రెడీ ఉన్నారా లేకపోతే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే హాస్టల్స్ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మనకు చదువుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి. అయితే ఇది ఇంటర్మీడియట్ మినిమం పాస్ అయిన మామూలు హై స్కూల్స్కి వాటికి వెళ్ళి లేదా సింగిల్ సిట్టింగ్ 10th కూర్చున్న పాస్ అయిన వారు కానీ ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సు డ్యూరేషన్ 2 years అని తెలియజేశారు. అలాగే ఈ కోర్సు 2 years ఉంటుంది కంప్లీట్గా. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ కోర్సు రెండు మాధ్యమాల్లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది సెమిస్టర్ వైజా లేకపోతే ఇయర్ మొత్తం సార్ ఎగ్జామ్స్? సార్ ఇంటర్మీడియట్ ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో అదే విధంగా ఉంటాయి ఇయర్ ఎండింగ్ లో. ఇంటర్మీడియట్ జనరల్ ఇంటర్మీడియట్ లేదా రెగ్యులర్ ఇంటర్మీడియట్ తో సమానంగా జరుగుతాయి ఎగ్జామ్స్. మధ్యలో ఇంటర్నల్ మామూలే. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే మాకు ఫస్ట్ ఇయర్ లోను ప్రాక్టికల్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ లోను ప్రాక్టికల్స్ ఉంటాయి పిల్లలకి కంపల్సరీ. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ లో ఓజేటీ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని మేము పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళాలి. దాంట్లో ట్రైన్ అప్ చేస్తాం పిల్లలకి. ఆ స్కిల్ ఏదైతే కోర్స్ తీసుకున్నారో దానికి సంబంధించి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ కోర్స్ తీసుకున్నారనుకోండి, కంపల్సరీగా మేము ఏరియా హాస్పిటల్లో లేకపోతే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ చూస్ చేసుకొని అక్కడికి పిల్లల్ని ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకువెళ్తాం. అట్లా ఫస్ట్ ఇయర్లో తీసుకువెళ్తాము, సెకండ్ ఇయర్లో తీసుకువెళ్తాం. అలాగే ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. అయితే మార్క్స్ వచ్చేసరికి థియరీకి 50 మార్క్స్, ప్రాక్టికల్కి 50 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. పాస్ అవుట్ 18 మార్క్స్కి పాస్ అవుతారు సార్. పాస్ మార్క్ వాళ్ళకి 18 మార్కులే థియరీలో కానీ 18. సో పిల్లవాడు కష్టపడకుండా సులువుగా చదువుకొని సులువుగా పాస్ అవ్వడానికి, ఆ స్కిల్ పొందుకోవడానికి సులువైనటువంటి పద్ధతి వొకేషనల్ కోర్స్. 18 మార్కులకే పాస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే సార్ ఇది
దీంతో పాటు మాకు బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటి ఆఫర్ చేస్తాం మేము. బ్రిడ్జ్ కోర్స్ ఎప్పుడైతే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు అటెంప్ట్ చేస్తారో అది బ్రిడ్జ్ కోర్స్ కూడా 18 మార్క్స్కే పాస్. బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయినప్పుడు వాళ్ళు బైపీసీతో ఈక్వల్ అవుతారు. రెగ్యులర్ బైపీసీ ఏదైతే ఉందో, రెగ్యులర్ ఎంపీసీ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు ఈక్వల్ అవుతారు అన్నమాట. ఎప్పుడైతే బైపీసీతో ఈక్వల్ అయ్యారో వీళ్ళు నీట్ రాసుకోవచ్చు, ఈప్సెట్ రాసుకోవచ్చు, ఎంసెట్ రాసుకోవచ్చు. సో ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఆ విధంగా కూడా 2 సంవత్సరాల కోర్సుతో పాటు బ్రిడ్జ్ కోర్స్ కూడా ఉంటుంది. ఒకే టైంలో జరిగిపోతుంది. అంటే థియరిటికల్ ఎక్కువ ఉంటుందా బ్రిడ్జ్ కోర్స్ కూడా? థియరీ రెండు ఉంటుంది సార్, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. మీ వొకేషనల్ కోర్స్ జనరల్ గా మీరు చెప్పింది 50-50 అన్నారు. అవును సార్. ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎలా ఉంటుంది? అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? రెండు, బోత్ మీడియా సార్. రెండు ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అంటే మేము ఏ కోర్స్ అయితే తీసుకున్నారో కోర్సుకు సంబంధించి వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం బ్రిడ్జ్ కోర్స్. చాలా మందికి అవగాహన ఉండదు దీని మీద. అవునండి. అది మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇది చెప్తామో అడ్మిషన్ అప్పుడే చెప్పేస్తాం. చెప్పినప్పుడు బైపీసీ ఈక్వల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వొకేషనల్ కోర్స్ మాత్రం చేసుకొని బ్రిడ్జ్ కోర్స్ కూడా కావాలంటే వొకేషనల్ కోర్స్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా బ్రిడ్జ్ కోర్స్ ఫీజులో ఏమన్నా ఎక్స్ట్రా ఉంటుంది? దానికి సపరేట్ ఫీజు అంటూ ఏమి లేదు సార్. బ్రిడ్జ్ కోర్స్ కి మేము సపరేట్ ఫీజు అంటూ ఏం చేయము. ఏదైతే అంతే. వాళ్ళు కొంతమంది బ్రిడ్జ్ కోర్స్ మాకు అక్కలేదు సార్, మాకు ఈ నర్సింగ్ లోనే వెళ్ళిపోతాము అనుకునే వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు. లేదు మాకు బ్రిడ్జ్ కోర్స్ కావాలండి, మేము ఫర్దర్ గా ఇంకో దానికి వెళ్ళాలనుకున్నామని వాళ్ళకి మనం ఆఫర్ చేస్తాం. మీరు చెప్పాలి. ఒక విద్యార్థి బీటెక్ చేయాలనుకున్నా సరే వొకేషనల్ జాయిన్ అవ్వచ్చు. వొకేషనల్ ఇంటర్మీడియట్ లో సిఎస్సి గ్రూప్ జాయిన్ అయినట్లయితే కనుక 2 years అయిపోయిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ చేసుకుంటే ఎంసెట్ రాసుకుని మా కుర్రాడు బీటెక్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఒక చిన్న ఎడ్యుకేషనే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు అనేది డిగ్రీలో బీఎస్సీ బీజెడ్సీ చేసుకోవడానికి కానీ, బీఎస్సీ మైక్రోబయాలజీ చేసుకోవడానికి కానీ, హైయర్ స్టడీస్ చేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇది ఒక 2 years కోర్సుతో ఆగిపోయే వొకేషనల్ ఎడ్యుకేషన్ కాదు. వొకేషన్ అక్కడితో ఆగిపోకుండా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ప్రమోట్ చేస్తుంది. అలాగే ఏదైనా ఆ సర్టిఫికేట్ అనేది ఈ ఎడ్యుకేషన్ చదువుతున్నారు ఈ సర్టిఫికేట్ మీద బేస్ చేసుకుని గవర్నమెంట్ జాబ్ ఏదైనా వచ్చినట్లయితే కనుక విద్యార్థి ఆ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే సార్ ఫీజులో మామూలుగా అర్హత చెప్పారు, కోర్స్ డ్యూరేషన్ చెప్పారు, వేసినారు. అయితే కోర్స్ తీరా చేశారు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అనేది మీకున్న అనుబంధంతో ఏమైనా ఛాన్స్ ఉందంటారు? లేదా ఆల్రెడీ ఈ కోర్స్ చేయగానే అనేకంగా వాళ్ళకి జాబులు దొరికే అవకాశం ఉందా? మీరు ఇచ్చే ఆఫర్ కోర్సు నాకు మన డిస్కషన్లో 4 అని చెప్పారు. ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఎల్ఎంఎండి అండ్ సిపిఎం అని చెప్పారు. అంటే ఒకటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ గాను, ఇంకోటి ఏమో నర్సింగ్ అంటే ఓన్లీ ఫిమేల్కి, అలాగే ఇంకోటి వెటర్నరీ అంటే మన పశువులకు కానీ కుక్క పిల్లలు పెట్ డాగ్స్ వీళ్ళకి సంబంధించి వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చేసినాయి. అలాగే అగ్రికల్చర్ కోర్స్, ఈ 4 కోర్సులు వీళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ దీని మీద ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, స్కాలర్షిప్ వస్తాయంటారా? రిమైనింగ్ బ్యాలెన్స్ అందుబాటులో ఉంటాయి. అంటే ఏరియా అంతా ఎక్కువగా వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన జాతుల వాళ్ళు ఉన్న ప్రాంతం ఇది, మీకు తెలుసు. ఎక్కువ వాళ్ళే దీన్ని ఇంట్రెస్ట్ చూస్తారు. అంటే ఆల్రెడీ డబ్బు ఉండగల తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పెద్ద ఇంజనీరింగ్ చేసుకున్న అవసరం ఎంబీబీఎస్ చేసుకుని చదివింటారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో. కానీ ఇలాంటి కోర్సులు వచ్చి ఖచ్చితంగా ఆర్థికంగా బాగా చిన్నవాడు ఇమ్మీడియట్గా ఫ్యామిలీని పోషించుకోవడానికి 10th తర్వాత 2 సంవత్సరాలు అయిపోతుంది, మనం ఏదో జాబ్లోకి వెళ్ళిపోవచ్చు అంటారు. వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ పిఎం రికవరీ సార్. దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటి 3 విధాలుగా ఉంటాయి. మీరు అడిగిన 4 కోర్సులకి ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ 1 ప్రభుత్వ రంగ సంస్థలోనే మనం జాబ్ పొందుకోవచ్చు. ఎంఎల్టీ చేశాడు అనుకోండి, అతను ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్గా పనిచేసుకునేందుకు అవకాశం ఉంది. నర్సింగ్ అర్హత వస్తుంది. నర్సింగ్ చేశారనుకోండి, నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి నర్సుగా వాళ్ళు ఏఎన్ఎంగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎల్ఎండి చేశారనుకోండి, ఎల్ఎండి చేసినటువంటి వాళ్ళు మన గ్రామ సచివాలయం, దీన్నే డైరింగ్ కోర్స్ అంటారు, దీన్ని వెటనరీ కోర్స్ అంటారు, దీన్నే ఏహెచ్ఏ కోర్స్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అని అంటారు. ఈ ఎల్ఎండి చేసినటువంటి వాళ్ళు గ్రామ సచివాలయాల్లో ఏహెచ్ఏ పోస్టులు ఉంటాయి, దాన్ని పొందుకోవడానికి కూడా అర్హులు అవుతారు. మొన్న ఈ మధ్యనే రీసెంట్గానే జాబ్స్ తీశారు కూడా దాంట్లో. అలాగే సిపిఎం తీసినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ప్రైవేట్ సంస్థలు. ప్రైవేట్ అనేసరికి మనకు ఎంఎల్టీ, ఎంఏహెచ్డబ్ల్యూ అయితే ప్రైవేట్ సంస్థలు బోర్డు ఉన్నాయి. మనకు జంగారెడ్డిగూడెంలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో మన వొకేషనల్ పిల్లలే కనపడతా ఉంటారు. మనం వాళ్ళని అడిగితే కదిలిసి చెప్తారు. అవును సార్. తర్వాత ఎల్ఎండి కోసం చూస్తే మనకు లక్కవరంలో రైతు డైరీ ఉంది, వాళ్ళు ఆఫర్ చేస్తారు సార్ వీళ్ళకి.
నెక్స్ట్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. పౌల్ట్రీ ఫారంలో వెంకాప్ చికెన్స్ కానీ వెంకటేశ్వర చికెన్స్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ఫార్మ్స్లలో సూపర్వైజర్ క్యాడర్ కింద తీసుకుంటారు వీళ్ళు. అలాగే మనకు బైఫ్ కంపెనీ అని జంగారెడ్డిగూడెంలో మన కాలేజ్ రోడ్లో ఒకటి ఉంది, బైఫ్ అనేటువంటిది. వాళ్ళు ఏం చేస్తారంటే యానిమల్ ఇన్సెమినేషన్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్ అని వాళ్ళ కింద ఆ జాబ్స్ కొరకు వీళ్ళని తీసుకుంటారు అన్నమాట. సో ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. అలాగే సిపిఎం చదివారు అనుకోండి, సిపిఎంకి గాను మా ఫెర్టిలైజర్స్ కంపెనీ కానీ, పెస్టిసైడ్స్ కంపెనీ కానీ, సీడ్స్ కంపెనీ కానీ, ఇలాంటి కంపెనీస్లో సూపర్వైజర్ క్యాడర్ కింద తీసుకుంటారు వీళ్ళు, ఇబ్బంది లేదు. సో ప్రైవేట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ ఇంకా వాళ్ళకి స్వయం ఉపాధి కింద కూడా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎవరైతే ఇంకా దాంట్లో టాలెంట్ చూపించి చేసుకుంటారో. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియనరా? అవును సార్. వీళ్ళు సొంత ల్యాబ్ ఏమైనా పెట్టుకుంటే అర్హత పొందుతారా ఆ సర్టిఫికేట్? ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ సార్, ఈ రెండు పారామెడికల్ కోర్సులు అంటారు సార్. ఈ రెండు పారామెడికల్ కోర్సులో వాళ్ళు ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ అనేటువంటి చేయాలి. చేసిన తర్వాత దాన్ని పారామెడికల్ బోర్డులో దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. ఎప్పుడైతే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేయించుకుంటారో ఈ రెండు కోర్సులు, వాళ్ళకి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే గవర్నమెంట్ దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎంఎల్టీ అనేటువంటి వాళ్ళు ల్యాబ్ అటెండర్ కింద పనిచేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు ఏఎన్ఎం పోస్టులు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను అనేది ఓన్ ల్యాబ్ అదే సార్. ఇప్పుడు ఎంఎల్టీకి ల్యాబ్ పెట్టుకునే దానికి అవకాశం లేదు సార్. ల్యాబ్ అటెండర్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ల్యాబ్ అసిస్టెంట్ కింద. అదే పెట్టుకోవాలంటే ఎంఎల్టీ అయిపోయిన తర్వాత డిఎంఎల్టీ చదవాలి. డిఎంఎల్టీ కానీ బిఎస్సీ ఎంఎల్టీ కానీ చేయాలి. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ లేకపోతే బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ చేయాలి. అవి కోర్సులు చేసినటువంటి వాళ్ళు మీరు అన్నట్లుగా ఓన్గా ల్యాబ్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు. అంటే ఇప్పుడు వొకేషనల్ కోర్సు వరకు వస్తే మీరు ఆఫర్ చేసి 4 కోర్సులు ఉన్నాయి. లేదు ఇందాక అన్న ల్యాబ్ పెట్టుకోవాలంటే దీని తర్వాత కోర్సు కూడా చేయాలి, అదేమన్నా మీ కాలేజీలో ఉందంటారా? అది పారామెడికల్కి సంబంధించి ఆ సెక్షన్ ఏమైనా ఉందంటారా? సార్ అది మాకు పారామెడికల్ కాలేజ్ కూడా ఉంది, శ్రీకాచైని పారామెడికల్ కాలేజ్ అని. ఇందులో ఒక విభాగం అది పారామెడికల్ బోర్డు కింద రన్ అవుతుంది సార్. బోర్డు వేరు, ఇదేమో బోర్డు వేరు, ఇదేమో గవర్నమెంట్ బోర్డు. రెండు గవర్నమెంట్. ఆ పారామెడికల్ బోర్డు ఈ మధ్యనే వాళ్ళు పేరు కూడా మార్చారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ అని పేరు మార్చారు. దాని కింద డిఎంఎల్టీ అనేటువంటి కోర్సు మేము ఆఫర్ చేస్తున్నాం. ఎవరైతే ఎంఎల్టీ చేశారో డిఎంఎల్టీ చేసుకుంటే వాళ్ళు త్వరగా స్థిరపడిపోతారు. ల్యాబ్ పెట్టుకోవడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టుకోవచ్చు. అలాగే డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అంటే పారామెడికల్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ ఫార్మా కంపెనీ పెద్ద పెద్ద సిటీ వెళ్ళిపోతే వాళ్ళకైనా ఆపర్చునిటీస్ ఉంటాయంటారు. ఈ మధ్యన సిటీస్ లో ఎక్కువ ఫార్మాకి మన దగ్గరలో ఉన్న హైదరాబాద్ లో ఎక్కువ ఫార్మా ఉంది కాబట్టి సార్ పిల్లవాడు చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్టీ అయిపోయిన తర్వాత మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే ఎంఎస్సీ చేస్తాడు. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత వైరాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. వైరాలజీ డిపార్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమవడానికి చెప్తున్నాను, కరోనా వచ్చింది. కరోనా దాని క్రిమి చేంజెస్ ఏ విధంగా మారుతుంది, మ్యూటేషన్ పీరియడ్ అంటారు కదా, అది ఏ విధంగా చెప్పేది వీళ్ళే, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నాలెడ్జ్. ఎంఎల్టీ తర్వాత బిఎస్సీ ఎంఎల్టీ చేసుకోవచ్చు, బిఎస్సీ మైక్రోబయాలజీ ఉంటుంది, ఎంఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది, బిఎస్సీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ, అలాగే ఇంకా దాంట్లో అలాగ పైకి వెళ్ళిపోతారు. పై చదువులకి తీసుకోవచ్చు. ఏదైనా ఈ కోర్సులు చేసిన వెంటనే మినిమం జాబ్ గ్యారంటీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు వొకేషనల్ కోర్స్ చేశారు, ఇప్పుడు మీరంటే టకటక ఎక్కడెక్కడ ఉన్నాయి జంగాళ్ళు ఎక్కడ ఆపర్చునిటీ, మీ పిల్లలకి సర్టిఫికేట్ పచ్చుకున్నప్పుడు ఈ గైడెన్స్ కూడా ఇవ్వడం, అవసరమైతే రికమెండ్ చేయడం, ఆయా కంపెనీలో మా స్టూడెంట్స్ అండి మేము మంచిగా ట్రైన్ చేశాము అని చెప్పి చేయడానికి. అంటే ఒక హామీలా అడగట్లేదు కానీ నేను వాళ్ళకి నాలెడ్జ్ లేక కొంతమంది స్టిల్ ఈ రోజు కూడా చాలామంది చదువుతున్నారు, ఏ కంపెనీకి అప్లై చేసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఈ మధ్యలో సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి చేయక మంచి మార్కులు వచ్చి కూడా మంచి జాబ్లోకి వెళ్ళాలి. అంటే వాడు 30,000 జాబ్ వచ్చే అవకాశం ఉన్నాడు చదువు, కానీ అవగాహన లేక 10-15,000 కూడా జాబులు చేస్తున్న పిల్లలు ఉన్నారు. అటువంటి విషయంలో మీరు ఇంత నాలెడ్జబుల్ పర్సన్ కదా, వాళ్ళకి ఎలా గైడ్ చేయగలరు సార్? మాకు దానికంటూ ఏమైనా ప్లానింగ్? కోర్స్ చదివేటప్పుడే వాళ్ళు కోర్స్ చేసేటప్పుడే 2 years కోర్స్ చేసేటప్పుడే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని మేము కండక్ట్ చేస్తాం. ప్రతి పిల్లవాడు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్లో ట్రైన్ అప్ అవుతారు. వాళ్ళకి అప్పుడే ఆ ఇంట్రెస్ట్ పుడుతుంది. వాళ్ళు దాంట్లో ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రెస్ట్ అయ్యి సార్ కోర్స్ అయిపోయిన తర్వాత మాకు ఏదైనా ప్లేస్మెంట్ చూపించండి సార్ కరెక్ట్ సజెస్ట్ చేస్తాం. మాకు గతంలో మాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు ప్రిఫర్ చేశారు,
మీ పిల్లలు ఎవరైనా పంపించండి, మేము రిక్రూట్ చేసుకుంటామని. అలాగే ఎవరైనా సరే వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మార్గం అనేది మీ ఇలాంటి ఈ కోర్సులు చేసేవాళ్ళు ఇమీడియట్ గా ఆదాయం కావాల్సిన పిల్లలు వస్తారు. అవును సార్, అది మాకు గర్వకారణమే కదండి. మా పిల్లలు మా వాళ్ళు ఇంత ఇన్ని ఏరియాలో చేస్తున్నారు చెప్పుకోవడానికి మాకు. జనరల్ గా కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు, మాకు క్యాంపస్ లోనే కంపెనీలు వచ్చేస్తే ఈ కంపెనీ ఈ సంవత్సరం చేస్తాం ఇంత ప్యాకేజ్ పబ్లిసిటీ చేసుకుంటారు. మీరు అలా కాకపోయినా కనీసం వాళ్ళు అడిగినప్పుడు మీకున్న పరిచయాల మీద ఏ అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు చూడు చదవగలన్న వాళ్ళకి మీరు ఎంత చెప్పారు, బిఎస్ఎంఎల్ చేస్తే వాళ్ళు అక్కడ ఫార్మా కంపెనీలు పెద్దగా రావచ్చు అని చెప్పారు. అది ఎలాగో ఉంటుంది. అలాగే మీరు కూడా అంటే ఫ్యాకల్టీ జనరల్గా ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కోర్సులలో ఫ్యాకల్టీ విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అంటే నేను చదువుకున్నప్పటి నుంచి కానీ ఒకటే టీచర్ అంటే వాళ్ళకన్నా అక్కడ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వక అది మెయింటైన్ చేయలేక ఒక సబ్జెక్టే 4 సబ్జెక్టులో ఒక ఇంత ఇప్పుడు ల్యాబ్స్ కూడా ఎక్కడికో తీసుకెళ్ళి చేయించడం ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. మీరు ఆల్రెడీ 1 year అయిందన్నారు కదా, ఇప్పుడు మీ సంస్థ నడవడానికి తగ్గ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ రావడం ఫ్యాకల్టీ విషయంలో ఇబ్బందులు ఏం తలెత్తకుండా జరుగుతుందని చెప్పగలరు మీరు? 100%. మాకు లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ ఒక 5 సంవత్సరాల నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్లో మేము ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ మేము శ్రీ కాత్యాయని ఉండడం అంటే ఇక్కడ కాకుండా వేరే చోట ఉండడం వల్ల వేరే సంస్థలో ఉండడం వల్ల మాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో కొత్త బస్ స్టాండ్ దగ్గర శ్రీ కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడండి? జంగారెడ్డి కొత్త బస్ స్టాండ్ దగ్గర అండి, శ్రీరామ రెస్టారెంట్ ఆపోజిట్. బస్ స్టాండ్ ఇంగేట్ కి ఆపోజిట్ శ్రీరామ రెస్టారెంట్ లోపలికి ఉంటుంది కొంచెం. అక్కడ మనం కాలేజీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల పిల్లలు కూడా, మాకున్న ఫ్యాకల్టీ వల్ల పిల్లలు కూడా వచ్చారు. సబ్జెక్ట్ మీ ఫ్యాకల్టీ ఫుల్ఫిల్ గా ఉన్నారు, ఇబ్బంది ఫ్యాకల్టీ ఉండడం. లాస్ట్ ఇయర్ మనం వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో కూడా మా పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకోవడం. LMD 466 మార్క్స్, టౌన్ సెకండ్ వచ్చింది సార్. ఈ ఊర్లో మీరు కాక ఇంకా వొకేషనల్ కాలేజీలు ఉన్నాయంటారా? చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మీకు మంచి ర్యాంక్ వచ్చింది. అదే అంటే మన ఫ్యాకల్టీ విషయంలో ప్లస్ ల్యాబ్స్ విషయం అంటే జనరల్గా గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు సరైన ల్యాబ్స్ మెయింటైన్ చేయలేక ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కానీ బాగానే చేస్తారు, కానీ అక్కడున్న జాయినింగ్ సైడ్ కరెక్ట్గా లేని కొంతమంది చేయలేకపోతారు. మీ గురించి నేను అట్లా గతంలో చేయలేక మెయింటైన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇంకో కాలేజ్ దగ్గర ఏదైనా సంబంధించిన కోర్స్ని థియరిటికల్ కోర్స్ అవచ్చు, ప్రాక్టికల్ ఫుల్ఫిల్ మీరు ఇవ్వగలని ప్రామిస్ అయితే చేస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే సంస్థ 2వ సంవత్సరం నిలబడదు, ఇబ్బంది పడిపోతుంది. అది మౌత్ టు మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. చాలా సెన్సిటివ్ వృత్తిని ఎన్నుకున్నారు మీరంటే. చాలా వృత్తులు ఎలా ఉంటాయంటే మనం చేసే పని మనకు ఆ బౌండరీలోనే ఉంటుంది. మనకి సపోజ్ ఆరోగ్యం బాగాలేదు, వారం రోజులు సపోజ్ ఒక షాప్స్ ఉన్నాయని మూసేసి కూర్చుంటారు. ఈ హాస్పిటల్స్ ఒకటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మా కేబుల్ టీ ఒకటి, తుఫాను లేదు, 365 రోజులు బంధులు ఏమన్నా మన సర్వీస్ అనేది ఇస్తూ ఉండాలి. ఎదరోళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప, లేకపోతే చిన్న సమస్యను పెద్ద సమస్య సృష్టిస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడపడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఈ రోజుల్లో. అందులోనూ చదువుకునేటనే నాకు ఉద్యోగం దొరుకుద్ది అన్నాడు వాళ్ళు ఇంకా ఆనందపడే అంశం. కోర్సుల్ని మా ప్రాంతంలో గతంలో 2-3 ఉండినా మళ్ళీ మీరు కొత్తగా ఈ రావడం చాలా ఆనందదగ్గ విషయం. నెక్స్ట్ పారామెడికల్ కోర్సులు ఇందాక 1-2 చెప్పారు. ఆ కోర్సుల్లో పారామెడికల్ కాలేజ్ కోర్సు సంబంధించి ఏమి ఆఫర్ చేస్తున్నారు? పారామెడికల్ కోర్స్ అంటే సార్ వైద్యులకు సహాయకులు అన్నమాట. ఎవరైతే వైద్యం చేస్తారో డాక్టర్స్ ఉంటారో, డాక్టర్స్కి అసిస్టెంట్స్ లేకపోతే డాక్టర్స్ ఏది చేయలేరు, ఆపరేషన్ కూడా చేయలేరు. ఎవరైతే ఈ సహాయకులుగా ఉంటారో వాళ్ళని పారామెడికల్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. దీంట్లో దాదాపు ఒక 16-17 కోర్సులు ఉన్నాయి సార్. దీంట్లో DMLT ఉంది, DOA డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్, ఆప్థాల్మిక్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, తర్వాత అనస్థీషియా, తర్వాత ఇమేజ్ టెక్నాలజీ అంటే ఎక్స్రే టెక్నాలజీ, తర్వాత మేల్ నర్సింగ్, ఇలాగ రకరకాల చెప్పుకుంటే 16 కోర్సులు దాంట్లో ఉన్నాయండి సార్. ఈ 16 కోర్సుల్లో ప్రస్తుతానికి మేము ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాం కాబట్టి DMLT మాత్రం స్టార్ట్ చేసాము. DMLT డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అది మాత్రం స్టార్ట్ చేసాము. ఇది కూడా 2 years కోర్స్ సార్. దీనికి కూడా ఏంటంటే 2 సంవత్సరాలు కలిపి ఒకటే ఎగ్జామ్, సింగిల్ ఎపిసోడ్, ఇయర్ వైజ్ ఎపిసోడ్ కాదు. ఇది కూడా ప్రాక్టికల్స్ ఉంటుంది సార్. దీంట్లో ఉండేది పైగా DMLTకి 3 సబ్జెక్ట్సే ఉంటాయి.
3 సబ్జెక్ట్స్ ఏంటంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ. 3 పేపర్లే ఉంటాయి. 3 పేపర్లు 3 ప్రాక్టికల్స్ కంప్లీట్గా. సో సింగిల్ ఎపిసోడ్ ఇది 2 years కలిపి ఒకేసారి ఎగ్జామ్ ఉంటుంది. అయితే దీని అడ్మిషన్ షెడ్యూల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సార్. కాలేజీలో కాకుండా డిఎంఎడ్హెచ్ఓ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ చేస్తారు. మనం అప్లికేషన్ డిఎంఎడ్హెచ్ఓ డైరెక్ట్గా పెట్టుకున్నా పర్వాలేదు, మన కాలేజీలో ఇచ్చినా కాలేజీ వాళ్ళు పంపిస్తారు అన్నమాట. సో డిఎంహెచ్ఓ వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వచ్చినటువంటి సీట్లకు మాత్రమే జగనన్న విద్యా దీవెన అప్లై అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఉంది కనుక చెప్తున్నాను, వసతి దీవెన ఇవి అవుతుంది. నెక్స్ట్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్ వస్తుంది, దొరుకుతుంది, ఇబ్బంది లేదు. గవర్నమెంట్ హాస్టల్స్ అవైలబిలిటీ ఉంటాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి ఇది అయిపోయిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది సార్. పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఉద్యోగం సంపాదించుకునే అవకాశం, డైరెక్ట్గా గోల్ చేయొచ్చు. మీకున్న అనుభవంతో ఇటువంటి కోర్సులు పూర్తిగా ప్రొఫెషనల్గా చేసి పక్కా ట్రైండ్ అయ్యి మంచి మార్కులు బయటకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఆఫర్స్ అయితే ఉంటాయి. అంటే ప్రొఫెషనల్స్ లేరు, ఏదే భాగంలో చూసినా ప్రొఫెషనల్స్ లేరు. ఏదో ఎక్కడో వితౌట్ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళు ఏదో డిగ్రీ చేసి మామూలు నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, కానీ క్షుణ్ణంగా దానికి రిలేటెడ్ కోర్సు నేర్చుకుని వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ ఈ డిఎంఎల్టీ చేసిన వాళ్ళకి అదే పక్క సిటీస్లో వెళ్ళిపోతుంది. అంటే మా ప్రాంతంలో అంత మంచి ఆపర్చునిటీ. ఎంత శాలరీ రావచ్చు సార్? సార్ మీరు శాలరీ గురించి అడుగుతున్నారు. మా పిల్లలు ఎలా ఉన్నారంటే గతంలో నాకున్నటువంటి స్టూడెంట్స్ని బట్టి చెప్తున్నాను, డిఎంఎల్టీ పాస్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వాడు జాబ్ వచ్చిన చూడట్లా, సొంతగా ల్యాబ్ పెట్టేసుకుంటున్నాడు. ఏదో ఒక డాక్టర్తో టైప్ పెట్టుకుంటున్నాడు. ఆ డాక్టర్ దగ్గర అదే హాస్పిటల్లో చిన్న రూమ్ తీసుకుంటున్నాడు, ల్యాబ్ పెట్టేసుకుంటున్నాడు. ఇంకా జాబ్ వచ్చినప్పుడు వస్తుంది, ఈ లోపల సెటిల్మెంట్ అయిపోతుంది. వచ్చినాడు. ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థలు అయితే ఎల్టీస్ ఎక్కువగా తీసుకుంటారు సార్. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ ఫర్మ్స్లో అయితే వాళ్ళు దాదాపు 20,000 to 25,000 స్టార్టింగ్లో ఇస్తారు. వాళ్ళ పిల్లవాడి యొక్క స్టామినాని బట్టి, వాడి యొక్క ఎఫిషియన్సీని బట్టి. కాబట్టి అలాగే సార్, నేను మీరు చెప్తుంటే విన్నాను ల్యాబ్ పెట్టేసుకుంటారని. మొన్న ఎవరో మా ఫ్యామిలీలో ఎవరో ఈ కోర్స్ చేసిన అబ్బాయి సర్టిఫికేట్తో వీళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు 50-50 అని పెట్టి ల్యాబ్ స్టార్ట్ చేశారంటే నాకు గుర్తొచ్చింది. అవును సార్, అలా ఆ కోర్స్ చేసిన వాళ్ళు వదులుకోరు. మెడికల్ షాప్ చూడండి, మన వాళ్ళు ఫార్మసీ చేసిన అలాగా వదులుకోకుండా. అయితే మీరు అన్న కోర్సులు చేస్తూ క్లాసెస్ టైం డ్యూరేషన్ ఎలా అంటే వీళ్ళు అంతా ఆర్థికంగా వెనకబడి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో మా ట్రైబల్ విలేజ్ నుంచి వస్తారు, నేర్చుకుంటారు. ఇది జంగన్ టౌన్ గట్టి చిన్న పెద్ద ఏదో ఒక షాప్లో ఉద్యోగం దొరుకుతుంది. ఈ కోర్స్ చేస్తూ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుని వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అని ఉందా, లేకపోతే ఫుల్ డ్యూరేషన్ టైంలో క్లాసులకు అటెండ్ అవ్వాలి? క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అయితేనే ఇది ప్రొఫెషనల్ కోర్స్ సార్, ఇది రెగ్యులర్ కోర్స్ కాదు. అంటే కొన్ని కోర్సులు ఎలా అంటే ఒక హాఫ్ డే ఉంటుంది, మిగతా టైంలో ఫ్రీ ఉంటుంది. జనరల్గా పెద్ద స్థాయిలోకి వెళ్తే ఫుల్ టైం అటెండ్ అవ్వాలి. మాకు ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైం అంతా డిజైన్ ఎలా జరిగింది సార్? మామూలుగా అయితే బోర్డ్స్ డిజైన్ చేసి బోర్డ్ డిజైన్ చేసి మాకు ఎలా అంటే మొత్తం 3 పేపర్లు ఉంటాయి సార్. వాళ్ళకి 2 years పారామెడికల్, మనకి ఇది వొకేషనల్ ముందు వాళ్ళ తర్వాత పారామెడికల్. వొకేషనల్ సార్, వొకేషనల్ విషయానికి వచ్చేసి రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే సార్. రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే పిల్లవాడికి నాలెడ్జ్ రాదు, స్కిల్ ఉండదు. మామూలుగా హాఫ్ డే మొత్తం ఈ కోర్సు హాఫ్ డే కుదరదు సార్, ఫుల్ టైం ఉండాల్సిందే. పారామెడికల్ డౌట్ వచ్చింది, అంటే టైం ఉంటుందేమో. పారామెడికల్ అయితే ఏమవుతుందంటే మధ్యాహ్నం నుండి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతారు సార్, ట్రైనింగ్ వెళ్ళిపోతారు. ఉదయం అంతా మార్నింగ్ అంతా థియరీ. అవునండి, మార్నింగ్ అంతా థియరీ. మరి హాస్పిటల్కి వెళ్ళిపోవడం మీరు ఏదైనా రెఫర్ చేస్తారా, లేకపోతే కంపల్సరీ మేమే చేయాలి సార్, వాళ్ళు చేయడానికి కాదు. కాలేజీ మనం పర్మిషన్ తెచ్చుకునేటప్పుడే క్లినికల్ ట్రైనింగ్ మనం చూపిస్తాం. పర్మిషన్ తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా క్లినికల్ ట్రైనింగ్ ఒక హాస్పిటల్ మనం అందువల్ల మనం ఏదైతే క్లినికల్ ట్రైనింగ్ హాస్పిటల్ తో టైప్ ఉందో మన స్టూడెంట్స్ మార్నింగ్ వాళ్ళు అక్కడ పంపించి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ సెషన్ క్లాసెస్, ఆఫ్టర్నూన్ సెషన్ క్లినికల్ ట్రైనింగ్. ఒకవేళ వీళ్ళు జాయిన్ అయ్యి క్లాసులు సరిగ్గా అటెండ్ అయిపోతే అది వాళ్ళు చేసుకున్న నష్టం అవుతుంది, వాళ్ళు చేసుకున్న నష్టం. ఒకళ్ళు ఏదో అయింది, నాకు సర్టిఫికేట్ వచ్చేస్తే 18 మార్కులే కదా పాస్ అయితే నాకు ఏదో జాబ్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి 18 మార్కులు అన్నారే తప్ప పాస్ అయిన వాళ్ళందరికీ జాబు రాదు. ఎందుకంటే సపోజ్ నేను సిటీ కేబుల్లో నా దాదాపుగా 50 మంది పైచిలకు స్టాఫ్ ఉన్నారు. ఈ 18-19 మార్కులు వచ్చిన వాళ్ళు, అందులోనే 60-70 వచ్చిన వాళ్ళు వస్తే నేను 60-70 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తాను తప్ప 18-19 వచ్చిన వాళ్ళకి ఎవరు పాస్ అయ్యాడు కదా అని తీసుకో. ఎందుకంటే
అతను ఆ చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టాడు, ఎంత ప్రాక్టికల్స్కి వెళ్ళాడు, ప్రాక్టికల్స్ బాగా అటెండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అతనికి మంచి మార్కులు వచ్చి ఉండేది. ప్రాక్టికల్లో నాలెడ్జ్ రాకపోతే రేపు పొద్దున నా హాస్పిటల్లో ఎలా చేస్తారు అనేది ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఆ ఓనర్ కానీ ఆ హాస్పిటల్ అవ్వచ్చు, లేకపోతే అదర్ ఇంకోటి అవ్వచ్చు, ల్యాబ్స్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మార్కులు 18 వస్తే పర్వాలేదు, రైతు రేపు నేను జాయిన్ వచ్చి నేను పెద్దగా చదివే అలవాట్లేదు, చదవక్కర్లేదు అనమాట అని కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు. అది కాదు, అంటే మినిమం ప్రాతిపదిక అలా పెట్టారు కానీ అంతే. ఖచ్చితంగా అందులో మీరు 100కి 90 మార్కులు తెచ్చుకున్నా ఎవరు అనరు. మీకు జీతాలు కూడా మార్కులను బట్టి కూడా జీతాలు డిసైడ్ అవుతాయి. మీరు 18 మార్కులతో వెళితే అక్కడ 10,000 ఇస్తానంటారు, అది నీకు 60-70 వెళ్తే 15,000 అవ్వచ్చు, లేదు 95 వచ్చినాయి 20,000 ఇచ్చిన నష్టం లేదని కూడా అలా కూడా థింక్ చేస్తారు ఎవరైతే మీకు జాబ్లు ఇవ్వదలుచుకున్నారో. అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఉండాలని చెప్తున్నాను. ఓకే అండి, ఇప్పటివరకు మీరు వచ్చి మా స్టూడియోకి వచ్చి వొకేషనల్ కోర్స్ అంటే ఏంటి, అసలు పారామెడికల్ కోర్సులు అంటే ఏంటి, ఇది చదువుకోవడం వల్ల ఉద్యోగాలు వెంటనే వస్తాయన్న అవగాహన కూడా చాలామందికి లేదు. అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎంత విద్యార్హత కావాలి, మీరు ఇందాక అన్నారు సింగిల్ సిట్టింగ్ 10th వాళ్ళకి కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యి జాబ్ కొట్టాలనేది చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. అది ఇప్పుడు మీ ద్వారా అవగాహన పెరిగింది. రీసెంట్గా సింగిల్ సిట్టింగ్ 10th క్లాస్ పాస్ అయిన ఒక అమ్మాయి మా దగ్గర LMD కోర్స్ చేసి ఇప్పుడు సచివాలయం వెటనరీ పోస్టులు రీసెంట్గా రిక్రూట్ అయిందా? ఓకే. చూసారు కదా, గవర్నమెంట్ పోస్టులు కూడా ఈ 2 సంవత్సరాల కోర్సుతోనే ఈజీగా అవచ్చు. ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. దాని ప్రభుత్వాలు కూడా ఆ ఫీజులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని, స్కాలర్షిప్ వస్తుందని అంటున్నారు. మీరు ఈ కోర్సులను ఎంచుకొని ఎవరైతే మేము పై చదువులకి ఇంకా పెద్ద చదువులకి ఎక్కువ ఖర్చు పెట్టలేదు అనుకున్న వాళ్ళు ఈ కోర్సుల్లోకి జాయిన్ అయ్యి మీరు ఇంకా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే మరింత ఎంక్వైరీ చేసుకుని, నేను మొన్న ఒక రియల్ ఎస్టేట్ మీద మాట్లాడాను, మీరు నా దగ్గర కూడా ప్రాపర్టీ తీసుకున్నా కూడా మీరు వాటి శ్రీనివాస్ గారు అనేది యూట్యూబ్ ద్వారా అనేక మంది సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు, అనేక మంది మీకు సబ్జెక్ట్ నేర్పుతున్నారు, నేర్చుకోండి. అలాగే ఈ కోర్సు సంబంధించి మరింత సమాచారం కోసం మీరు యూట్యూబ్ ఛానల్లో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో కూడా సమాచారం ఇచ్చాడు. ఏది మంచిది ఏది చెడ్డది అనుకుంటే తెలుసుకొని మీకు నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడే జాయిన్ అవ్వండి. కానీ అంశ జాయిన్ అయిన తర్వాత కోర్సు పూర్తిగా చదువుకొని మీరు మంచి ఉద్యోగాలు మన ప్రాంతం వాళ్ళు పొందేటట్టుగా ఆర్థికంగా ఈ ప్రాంతం అభివృద్ధి మీకు వచ్చే డబ్బులు ఈ ప్రాంతాన్ని అంతా మంచి అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని నేను నమ్ముతూ ఈ రోజున ఒక ఇన్స్టిట్యూట్ వారిని ఇలా తీసుకురావడం నేను చాలా ఆనందపడుతున్నా. సార్, చివరిగా మా ప్రేక్షకులు మీరు కంక్లూజన్గా చెప్పదలుచుకున్నది చెప్తే. వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి ఈ మెట్ట ప్రాంతంలో చాలా మందికి పూర్తి స్థాయి అవగాహన అనేది లేదు. ఈ రోజున పాల్పర్తి శ్రీనివాస్ గారు మాకు ఇచ్చిన ఈ అవకాశం వల్ల ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది మేము చాలా ప్రజలకి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకోవడానికి సహకరించిన ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోని సేవ్ చేసుకొని మీకు తెలియని వాళ్ళకి ఎవరికన్నా కూడా షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ యొక్క మా JRG డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.